శివాయ గురవే నమః. మళ్ళీ మనం ఈ మేషరాశి ఫలితం దగ్గర నుంచి మీనరాశి వరకు 12 రాశుల గురించి తెలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. ముందుగా పరమేశ్వరుడు అందరినీ కూడా మానసికంగా ధైర్యంగా ఆరోగ్యంగా ఉంచాలని, వారు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కి కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయాలకు అతీతంగా అందరూ అన్యోన్యంగా ఉండాలి, ఏకాభిప్రాయంతో మంచి ఆఫీసర్లు కావాలి, విద్యార్థులు మంచి ఆఫీసర్లు కావాలని, విద్యార్థులు ఇంకా బాగా చదువుకోవాలని కోరుకుంటూ మా ఛానల్ ద్వారా మేము ఈ యొక్క విషయాలు మీరు తెలుసుకుంటూను చక్కగా మంచి విషయాల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే మంచి విషయాలు మీరు తెలుసుకోవడమే కాకుండా మీరు 10 మందికి ఉపయోగపడతారని సర్వేజన సుఖినో భవంతు అనే మాటతో నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మా ఛానల్ ద్వారా మీకు అంతా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. ముందుగా మేషరాశి ఫలితాలు. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు మేషరాశి కిందకు వస్తాయి. మరి మేషరాశిలో అశ్విని నక్షత్రం చూ, చే, చో, లా అనే అక్షరాలు, తర్వాత భరణి నక్షత్రంలో లీ, లు, లే, లో అనే అక్షరాలు, తర్వాత కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ఆ అనే అక్షరం వరకు మేషరాశి కిందకి వస్తాయి. ఈ మేషరాశి యొక్క ఫలితాలు ఏమిటయ్యా అంటే ఆదాయం 8, వ్యయం అనగా ఖర్చు 14, రాజపూజ్యం 4, అవమానం 3. అనగా 8 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు అవుతాయా పంతులు గారు అని అనుకోవచ్చు. ఉదాహరణకి ఆయనకు ఒక 50,000 జీతం ఉంది. ఆయన 50 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొన్నారు. అప్పుడు నెలకి 30,000 కట్ అయిపోతుంది. ఆదాయానికి మించిన ఖర్చే అవుతుంది, కానీ మిగులు బడ్జెట్లోనే ఉన్నట్టు ఆయన. ఎందుకని రాబోయే రోజుల్లో ఆ అపార్ట్మెంట్ ఆయన సొంతం అవుతుంది. కనుక కొంత కష్టపడినా శుభమూలకంగా ధన వ్యయం చేసే అవకాశం మేషరాశి వారికి కనపడుతుంది. మేషరాశి అధిపతి ఎవరు అనుకుంటున్నారు? ఈ క్రోధి నామ సంవత్సరంలో ఉన్నటువంటి రాజుగారే. అనగా ఈ సంవత్సరానికి రాజు ఎవరని చెప్పుకున్నామని మనం అంగారకుడు. కనుక మేషరాశి అధిపతి కుజుడు. కనుక శుభమూలకంగా ధన వ్యయం అవుతుందని మేషరాశిలో చెప్పబడుతుంది. కనుక అనవసరమైన ఖర్చులు అయితే మాత్రం అది అసమంజసమే. శుభమూలకంగా మంచి స్థిరాస్తులు కొన్నారు, బంగారం కొన్నారు, వాహనం కొన్నారు, పిల్లలకి ఉత్తమమైనటువంటి పెద్ద ఉద్యోగాల కోసం కాలేజీలో సీటు కోసం ఖర్చు పెట్టారు, అది పర్వాలా. దుబరా ఖర్చులు కాకుండా ఆదాయం 8 ఉన్నప్పుడు 14 రూపాయలు వ్యయం అయ్యే అవకాశం ఉన్నది. కనుక ఖర్చుల విషయంలో మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రాజ్యపూజ్యం 4, అవమానం 3. 4 మంచివాడు అని అంటే 3 చెడ్డవాడనే అవకాశం ఉంది. ఆ 3 కూడా చెడ్డవాడు అనకుండా ఉండాలంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కనుక అలా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాలైనా బాగా రాణిస్తాయి. విదేశాలకు వెళ్ళడం కానీ, విదేశాల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కానీ, స్వదేశాల నుండి విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి కానీ ఈ సంవత్సరం లాభిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో పాస్ అవ్వడం మాత్రం కొంచెం విద్యార్థులకు పోటీ పరీక్షల్లో కొంచెం వెసులుబాటు కష్టమనే చెప్పాలి. అనగా బాగా శ్రమిస్తే తప్ప విద్యార్థులు సరైన ఉత్తీర్ణత పొందలేరని మనం చేస్తున్నాను. మెడిసిన్, లా, ఇంజనీరింగ్ లాంటి వాటిల్లో ర్యాంకులు వస్తాయి, కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D అంటారు కదండి, అటువంటి వాటిలో చదువుకునే వారికి, ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనువైన కాలమైనప్పుడు కూడా విపరీతమైనటువంటి కష్టం. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే కష్టే ఫలి అని చెప్తోంది మేషరాశి యొక్క ఫలితం. కనుక కళాకార రంగంలో కానీ, టీవీ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, ఏదైనా మీడియా రంగంలో కానీ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. తగిన పారితోషికం, అనగా శాలరీ అనమాట. తర్వాత తగిన గుర్తింపు, అనుకూలమైన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మేషరాశిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో, ప్రైవేటు లేదా ప్రభుత్వ కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రం మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చును. కనుక కాంట్రాక్టు వృత్తి చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. కాంట్రాక్ట్ బిజినెస్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని పంచాంగకర్తలు చెప్తున్నారు. తర్వాత వీళ్ళు ఖచ్చితంగా అశ్విని నక్షత్రం వారికి మాత్రం నవంబరు, డిసెంబరు, జనవరి నెలలో కొంచెం అనుకూలంగా ఉంటుంది. మిగిలిన నెలలు స్తబ్దుగా ఉంటాయి. కనుక ఈ నెలల్లో కొంచెం అనుకూలంగా ఉన్నప్పుడు మంచి పనులు వాయిదా వేయకుండా చేసుకోవడం మంచిదని చెప్తున్నారు. అలాగే భరణి నక్షత్రం వారికి అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా వారు కొంచెం ఏప్రిల్ నెల, ఆగస్టు నెల జాగ్రత్తగా ఉండమని పంచాంగకర్తలు చెప్తున్నారు. తర్వాత కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారికి అంతా బాగానే ఉంటుంది, కానీ అక్టోబర్లో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కనుక కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారు కొంత జాగ్రత్తగా వహించడం మంచిది. అక్టోబర్ నెలలో వీరు రాశ్యాధిపతి అంగారకుడు కుజుడు కనుక జాతి పగడం పెట్టుకుంటే మంచిదని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.